ఈ తల్లిదండ్రుల యొక్క హక్కుల్ని నెరవేర్చే విషయం ఎంత పెద్ద విషయం అంటే సుబ్హానల్లా, కొన్ని సంఘటనలు సృష్టికర్త అయిన అల్లాహ్ ఏ విధంగా తెలియజేశాడు అంటే, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఓవైస్ ఖర్నీ అని ఒక వ్యక్తి ఉన్నారు. ఈయన ఆనాటి కాలంలోనే ముస్లిం అయిపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సజీవంగా ఉన్నారు. ప్రవక్త వారి దగ్గరికి వస్తే ఈయన సహాబీ అయిపోతారు, ప్రవక్త యొక్క శిష్యులు అయిపోతారు, సహాబీ అయిపోతారు. అలాంటి అవకాశం ఉన్నటువంటి ఓవైస్ ఖర్నీ ఏం చేస్తారో తెలుసా? యమన్ నుంచి ప్రవక్త వారి దగ్గరికి రాలేదు. ఎందుకు రాలేదు? ఆయనకు ఓవైస్ ఖర్నీకి ఒక వృద్ధురాలైనటువంటి తల్లిగారు ఉన్నారు. నేను ప్రవక్త వారి దగ్గరికి వెళితే, యమన్ నుంచి మక్కాకో మదీనాకో వెళితే నా తల్లిని చూసుకోవడానికి కానీ సేవ చేయడానికి ఎవరూ లేరు అని తల్లి సేవలోనే ఉండిపోయారు. సహాబీ అయ్యే అవకాశాన్ని వదులుకున్నారు. ఇది వదులుకున్నారు కదా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వహీ వచ్చింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, నా సహాబాలారా జాగ్రత్తగా వినండి, యమన్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ఓవైస్. ఒకవేళ అతను వస్తే మీరు అతనితో దువా చేయించుకోండి, అల్లా అతని దువాని రద్దు చేయడు. సుబ్హానల్లాహ్. ఎందుకని రద్దు చేయడు అంటే, అతను తల్లి సేవలో అంత నిమగ్నమైపోయి ఉన్నాడు, అంత సేవ చేస్తున్నాడు. ఓవైస్ ఖర్నీకి ఒక వ్యాధి కూడా ఉంది. ఏమిటది? తెల్లటి మచ్చలు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వ్యాధి ఉంది. అలాంటి వ్యాధికి మందే లేదు. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాము. అలాంటి వ్యాధి ఉంది ఓవైస్ ఖర్నీకి. కానీ ఆయన దువా చేశారు, ఆ దువా ద్వారా ఆయనకు ఆ వ్యాధి కూడా పోయింది. ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాకు తెలియజేశారో, ఆ తర్వాతి కాలంలో అబూబకర్ వారి కాలం అయిపోయింది, ఉమర్ ఫారూక్ వారి కాలం వస్తుంది. ఉమర్ ఫారూక్ వారు ప్రతి సంవత్సరం హజ్కి వచ్చినప్పుడు అడుగుతూ ఉండేవారు, మీలో ఎవరైనా ఉన్నారా ఓవైస్ అని. యమన్ నుంచి వచ్చిన వారు ఓవైస్ ఎవరైనా ఉన్నారని ప్రతి సంవత్సరం అడిగేవారు. ఒక సంవత్సరము ఇదిగోండి ఈయనే ఓవైస్ అన్నారు. ఆయన వచ్చి మీరు నా గురించి దువా చేయండి అంటున్నారు. ఎవరు? ఉమర్ ఫారూక్ వారు అడుగుతున్నారు. సహాబీ తాబైని అడుగుతున్నారు. ఆయన అంటున్నారు, అదేంటండి మీరు అమీరుల్ మోమినీన్, అలాంటిది నేను మీ దగ్గర దువా చేసుకోవాల్సింది మీరు నన్ను అడుగుతున్నారండి దువా చేయమని అంటే, వెంటనే ఉమర్ ఫారూక్ వారు తెలియజేశారు, మీ గురించి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మీ ఏ దువా కూడా అల్లా రద్దు చేయడంట, అందుకే మీరు నా గురించి దువా చేయండి అంటున్నారు. తల్లిదండ్రుల సేవ చేస్తూ ఉంటే అల్లా ఏ దువా కూడా మనం చేసింది తిరస్కరించడు సోదరులారా. మరి మనం ఈ విధంగా ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా మన తల్లిదండ్రులతో సద్భావంతో మెలగాలి, వాళ్ళకి ఎక్కువగా సేవ చేస్తూ ఉండాలి.